అందరికీ నమస్కారం. దాసరాస్ కిచెన్కు స్వాగతం. నేను సుజీని. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మీ అందరికీ చాలా ఇష్టమైన కరకరలాడే కారపూస, అది కూడా శనగపిండితో చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా చేయాలో చూపించబోతున్నాను. చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాము. ముందుగా శనగపిండి తీసుకోవాలి. శనగపిండి ముందుగా జల్లెడ పట్టుకు తీసుకుంటే చాలా బాగుంటుంది. ముందు ఆల్రెడీ నేను జల్లించిన శనగపిండిని తీసుకుంటున్నాను. ఇలా కొలిచి తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. 4 కప్పుల శనగపిండి తీసుకుని 1 కప్పు వరిపిండి వేసుకుంటే సరిపోతుంది. పిండిని లూజ్గా కాకుండా కొంచెం నొక్కి తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. పచ్చిమిర్చి వేసుకొని కారానికి పచ్చిమిర్చి వాడుతున్నాను, అల్లం అది వేయట్లేదు. ఒక్కొక్కసారి ఒక్కొక్కలా చేస్తూ ఉంటాను. ఒకసారి పచ్చిమిరకాయలు అల్లం వేస్తాను, ఒకసారి పచ్చిమిర్చితోనే చాలా బాగుంటుంది. బయట కొన్నట్టుగా రావాలంటే పచ్చిమిర్చి వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుని సాల్ట్ పచ్చిమిర్చి తగినట్టుగా టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవడమే. ఎక్కువ కావాలనుకుంటే కారం ఎక్కువ తినేవాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ అయితే కొంచెం తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి పేస్ట్లోనే ఇలా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. లాస్ట్ వరకు అయిపోయే వరకు ఇలా కలుపుకోవాలి. తర్వాత సరిపోకపోతే అప్పుడు మామూలు నార్మల్ వాటర్ యాడ్ చేసుకుని కలుపుకుంటే సరిపోతుంది. కొంచెం గట్టిగా కలుపుకోవాలి పిండి. ఇలా గట్టిగా కలుపుకున్న తర్వాత ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్ సరిపడగా డీప్ ఫ్రైకి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడగా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగనివ్వాలి. ఈలోపు కొంచెం పిండి నానితే బాగుంటుంది. వెంటనే వేసుకునే కంటే గట్టిగా కలుపుకోవడం వల్ల కొద్దిగా నానితేనే బాగుంటుంది. బాగా సన్నగా ఉండే ప్లేట్ ఇది వేసుకుంటే బాగా సన్నగా వస్తుంది కారపూస. ఇది యూజ్ చేస్తున్నాను. దీనికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ప్లేట్కి. అలాగే లోపల ఆ పైన కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది పిండి. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత అప్పుడు పిండి వేసేసుకోవడమే. కరెక్ట్గా పిండి వేసేసుకుని ఆ లిడ్ క్లోజ్ చేసేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్ అయితే సరిపోతుంది. మరి ఎక్కువగా హీట్ అయితే వెంటనే మాడిపోతుంది అనమాట. అందుకని కొంచెం మీడియం హీట్లో పెట్టుకుని అప్పుడు వేసుకుంటే కరెక్ట్గా వస్తుంది కారపూస. ఇది కలరు వెంటనే వచ్చేస్తుంది. జంతుకులు అయితే తొందరగా రావు, కానీ కారపూస కలర్ వెంటనే వస్తుంది. అందుకని ఆయిల్ ఎక్కువ హీట్లో ఉండకూడదు, నార్మల్ హీట్ పెట్టుకుంటే సరిపోతుంది. కలర్ రాగానే తీసేయడమే. గోల్డ్ కలర్ రాగానే తీసేస్తే కొంచెం తీసిన తర్వాత కొద్దిగా డార్క్ అవుతుంది. అందుకు కొంచెం లైట్ కలర్లో ఉండగా తీసేసుకోవాలి. కారపూసని ఇలా ప్లెయిన్గా తయారు చేసుకోవచ్చు. ఇలా కాకుండా బయట కొనే కారపూసలో కొద్దిగా కరివేపాకు వేస్తారు. అది ఎలానో చూపిస్తాను. ముందుగా ఇలా కారపూస వేసేసుకున్న తర్వాత దాంట్లో ఇలా కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు కొద్దిగా కుక్ అయిన తర్వాత తీసేసుకోవడమే. ఇది కొంచెం కరివేపాకు స్మెల్తో సేమ్ బయట కొనే కారపూసలా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. కరకరలాడే కారపూసని ఇంట్లోనే సింపుల్గా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసాం కదా. బయట కొనే కారపూసలా కాకుండా తక్కువ నూనెతో చాలా క్రిస్పీగా ఉంటుంది. టీ టైం స్నాక్స్లా తీసుకోవచ్చు. అంతేకాకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.